నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు సండే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సండే రోజు అయితే నేను ముందు రోజే ఫిక్స్ అయిపోయినా రేపు సండే కాబట్టి కాస్త లేట్గా లేద్దామని. నైట్ టైం అయితే పిల్లలు బాగా సతాయిస్తుంటారు. ఇంకా మార్నింగ్ తొందరగా లేవాల్సి వస్తుంది. ఇంకా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి తప్పట్లేదు కదా. అందుకే ఇంకా సండే రోజు అయినా లేట్గా లేద్దామని ఫిక్స్ అయ్యి కాస్త లేట్గానే లేచాను. ఇంకా అందరికి కనిపించేలాగా ఇల్లు వాకిలి ఉంటే గనక ఈ టైంకి వాకిలి అయితే అస్సలు ఊడవాలనిపించదు. అంటే చూసే వాళ్ళు అనుకుంటారు కదా ఇంత లేట్ గా లేచి ఇప్పుడు వాకిలి ఊడుస్తుంది అన్నట్టు. టైం అయితే 6:30, 7 అవుతుందేమో. కానీ మా ఇల్లేమో చుట్టూ ఏదో ఒకటి ఉండి వాకిలి కనిపించదు ఎవరికి. ఇంకా నేను ఏ టైంకి పని చేసినా ఎవరు చూడరనమాట. వాళ్ళు వీళ్ళు చూసినా నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నైట్ టైం పిల్లలు సతాయించేది నాకు తెలుసు. ఇంకా వాళ్ళు చూడరు కాబట్టి ఏనైనా అనుకుంటారు. ఈ రోజు అయితే మా ఊర్లో ఉగాదికి ముందు చెట్లలోకి వెళ్తారనమాట. అంటే ఎవరు పొలాల వద్దకు వాళ్ళు పోయి వండుకొని తిని చేసి ఇంటికి వస్తారు. మా అత్తమ్మ వాళ్ళేమో ఒక రూమ్ కట్టిస్తున్నారు అనమాట. మేస్త్రి గనుక రాకపోతే పొలం దగ్గరికి వెళ్దాం అన్నది. ఇంకా మా వాళ్ళందరూ కూడా పోదామా వద్దా అన్నట్టు డౌట్గా ఉన్నారనమాట. ఆ విధంగా కూడా నేను లేట్ లేచిన. ఎట్లోగా పోం కదా, నిదానంగా వంట చేసుకుని ఇంటికన్నీ తినటం కదా అనేసి. మా కోలపారం వద్ద మేము బుడ్డలు వేసినాం కదా, అక్కడ సైడ్ అయితే వెళ్దామని చెప్పినా గానీ నువ్వు వంట చేసినంతసేపు పిల్లల్ని నేనే పట్టుకోవాలన్నా, నా వల్ల కాదు బాబోయ్ అని మా వారు వద్దన్నారు. ఇక ఇంట్లో పని చేసుకుంటుంటే మా అత్తమ్మేమో మేస్త్రి రావట్లేదంట, పొలం దగ్గరికి పోదామా అన్నది. ఇంకా సర్లే అని తొందరగా పని చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను. ఎవరు రావట్లేదు. మేము ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళు అలాగే మా పెద్దత్తమ్మ. నిజానికైతే కొంచెం తొందరగా అక్కడికి వెళ్ళి అక్కడనే వంట చేసుకొని తిని రావాలి. కాకపోతే ఆల్రెడీ మనకు లేట్ అయిపోయింది కాబట్టి ఇంటి దగ్గరనే వంట చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళి అందరం కలిసి తినేసి వస్తాం. నేను ఎప్పుడైనా అంతే, చెట్లలోకి వెళ్తున్నామంటే ఇంటి దగ్గరనే వంట చేసుకుంటా. ఫస్ట్ టైం చెట్లలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ నేను వంట చేసిన. అంటే అన్నం కూడా ఇంటి దగ్గరనే వండినా, కర్రీ ఒక్కటే అక్కడ చేసిన. కానీ బాగా ఎండలు ఉండే, రాళ్ళు వెతుక్కొని కట్టెలు వెతుక్కొని చాలా విసుగొచ్చింది నాకు. అప్పుడు ఇంకా వంట అలవాటు లేదు నాకు పొయ్యి మీద చేయటం. అలవాటు లేని దానికి ఆ రోజైతే నేను చాలా ఇబ్బంది పడ్డా అసలు. అందుకే ఇక అప్పటి నుంచి ఇంటి దగ్గరనే వంట చేసుకుని అక్కడికి వెళ్తాం. ఇంకా వంట చేసినా కూడా అక్కడికి వెళ్ళి తినేసరికి లేట్ అవుతుంది కదా, మళ్ళీ అప్పటి వరకు ఆకలేస్తుంది అనేసి ఇంటి దగ్గర ఫస్ట్ అయితే ఉప్మా చేస్తున్నా. పిల్లలకు గానీ మాకు గానీ తినడానికి ఏదో ఒకటి చేశానంటే తిని వెళ్ళామంటే ఇంకా అక్కడ ఎంత లేట్ అయినా పర్లేదు. అన్నం వండాలి, కూర చేయాలి, అట్లనే చపాతీలు చేసుకోవాలి, మళ్ళీ లేట్ అవుతుంది కదా. మా పొలం దగ్గర అయితే ఒకటి పెద్దగా వేప చెట్టు అయితే ఉంటది. దాని కింద వంట చేసుకుని తినాలని ఎప్పటి నుంచో ఉండే. అక్కడికే వెళ్దాం అనుకున్నా. కానీ అక్కడికి గనుక వెళ్ళామంటే మా ఫ్యామిలీ ఒక్కటే ఉంటది. ఇక్కడ బాయ్ సైడ్ అంటే వేరే సైడ్ అనమాట. ఇక్కడ వెళ్ళామంటే మా అత్తమ్మ వాళ్ళు అందరితో కలిసి ఉండొచ్చు. అట్లా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క దిక్కు పోయే కంటే కూడా ఇట్లా అందరం పోయి ఒక్క దగ్గరనే తినటం బాగుంటది. ఇంకా మనం ఇంటి దగ్గర ఎలాగో మన ఫ్యామిలీతోనే కదా తినేది. ఇప్పుడు మేము పోయే సైడ్ మాకు భూమి ఎక్కువ ఉండదు. ఇక్కడ కోళ్ళపారం సైడే ఉంటది. ఇప్పుడు మేము పోయి తినేది కూడా మా పెద్దత్తమ్మ వాళ్ళదన్నా లేకుంటే చిన్నత్తమ్మ వాళ్ళదన్నా అయి ఉంటది. ఇంకా ఉప్మా ఒక వైపు చేసేసి బగారా రైస్ అయితే వండుతున్నా. ఇట్లా బయటికి గనుక వెళ్తున్నాం అంటే అన్నం కొంచెం తక్కువనే వండుకోవాలి. ఇలాంటి టైంలో అన్నం అసలు ఎక్కువ తినాలనిపించదు. ఇంకా అక్కడికి వెళ్ళాక మామయ్య వాళ్ళు అందరు వచ్చేసరికి, అందరూ కలిసేసరికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం తినే టైం దాటిపోతుంది. తినే టైం కనుక దాటిందంటే ఇంకా ఎక్కువ తినాలనిపించదు. చపాతీ పిండి అయితే తడిపి పెట్టి చపాతీలు అయితే చేద్దాం అనుకున్నా. ఇంకా అత్తమ్మ ఉండి ఒకే దగ్గర చేసుకుందాంలే అన్నది. అంటే ఒకరు చేస్తూ ఒకరు కాలుస్తూ ఉంటే తొందరగా అయిపోతుంది కదా. పిండి అయితే తడిపి పెట్టింది. ఇంకా ఇట్లా హడావిడిగా ఉండి తొందరగా పని అవ్వాలి అనుకున్నప్పుడు ఇట్లనే చేసుకుంటాం మేము. అవతల మా అత్తమ్మకి ఆడపిల్ల లేదు, యువతల నాకు ఆడపిల్ల లేదు కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి అయితే చేసుకోవాలి. ఒక్కరమే చేసుకొని కాల్చుకుంటే లేట్ అవుతుంది కదా. ఇంకా నేను తాలుస్తుంటే అత్తమ్మేమో కాల్ చేస్తుంది. ఇంకా చపాతీలు అన్ని చేసుకున్న తర్వాత షరీన్ని తీసుకుంటాం. ఇవే కాదు, ఏమైనా పిండి వంటలు గానీ ఏమైనా చేసుకున్నా సరే ఇట్లనే కలిసి చేసుకుందాం అంటది, తొందరగా అయిపోతుందని. ఒకే దగ్గర కాకపోయినా 2 పొయ్యిలు పెట్టుకొని ఒకే దగ్గర కూర్చొని చేసుకున్నామంటే మాట్లాడుకుంటూ మంచిగా తొందరగా అయిపోతుంది. అట్లా ఒకే దగ్గర కూర్చొని చేసుకున్నామంటే పిల్లలు కూడా నా దగ్గరికి ఎక్కువ రారు. ఇంకా పిల్లలు అక్కడక్కడే తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారనమాట. ఒకవేళ పిల్లలు సతాయించినా సరే మా అత్తమ్మ మార్పిచ్చేస్తుంది. చాలా రోజుల నుంచి కర్జకాయలు చేసుకుందాం అనుకుంటున్నాం. ఎప్పుడో వీలు చూసి కూర్చోవాలి. మనకి ఎట్లోగా రాదు కాబట్టి కనీసం మా అత్తమ్మ జ్యూస్ అయినా చేయొచ్చు. పిండి తడపడం కానీ అన్నిట్లో కూడా హెల్ప్ చేస్తుంది. జస్ట్ చేసుకోవటమే నేను. కొంతమంది మీరు చపాతీలు బాగా చేస్తుర్రు అక్క అని కామెంట్ పెట్టిర్రు. ఒకప్పుడు నిజంగా నాకు చపాతీలు చేయడానికే వచ్చేది కాదు. కాకపోతే ఇప్పుడు నిజంగా చాలా బాగా నేర్చుకున్నా. మా మామ కూడా అట్లనే అంటాడు, చపాతీలు చేసేటప్పుడు భలే చేస్తావురా నువ్వు గుండ్రంగా తొందరగా అని. నిజంగా పెళ్ళయ్యాక నేను ఏదైనా పర్ఫెక్ట్ గా చేయటం నేర్చుకున్నా అంటే అది చపాతీలు చేయటమేనేమో. మా ఆయన నాన్ వెజ్ తెచ్చిందంటే చాలు, చపాతీలు చేయి కనీసం 2 చేయి, కనీసం
కనీసం 3 అన్న చేయని అడుగుతాడనమాట. ఇంకా అట్లా చేసి 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 అలవాటు అయిపోయింది అది. నాకు మళ్ళీ చపాతీలు కాల్చడం ఇష్టం ఉండదు, చపాతీలు చేయటమే ఇష్టం. తొందరగా రాకగలుగుతాను కానీ కాల్చాలంటే మాత్రం విసుగొస్తుంది. మా అమ్మ నేను కలిసి కూర్చొని చేసినామంటే నేను కొంచెం సన్నగా చేస్తానన్నమాట. మా అమ్మేమో కొద్దిగా లావుగా చేస్తుంది. అంత సన్నగా ఆకుల్లాగుంటే అసలు కడుపు నిండుతుందా? ఒక్కటి తింటే కడుపు నిండేటట్టు ఉండాలంటది. కానీ నిజానికి సన్నగా చేసినాం అనుకోండి అవి తొందరగా మాడిపోయినట్టుగా ఒట్టిగా అయిపోతాయి. కొంచెం లావుగా గనుక చేసినామంటే పొంగినట్టుగా మంచిగా అవుతాయి. ఇంతకు ముందు మేము షాప్ లో అయితే కుళ్ళపిండి తెచ్చుకుంటుంటిమి. అది వైట్ గా ఉంటుండే, కానీ దానికంటే కూడా ఇట్లా ఆశీర్వాదు ఇట్లా ప్యాకెట్స్ ఉంటాయి కదా అవే బాగున్నాయి. ఒక్కసారి దీంతో చేసిన తర్వాత నాకు ఇంకా ఈ పిండే బాగా అనిపించింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇదే పిండి అయితే వాడుతున్నా, ఆశీర్వాద్ ని. ఇంకా బగారా రైస్ అయితే అయ్యింది. ఇంకా అట్లనే చపాతీలు చేయటం కూడా అయిపోయింది. ఇంకా మటన్ అయితే కుక్కర్లో వేసేస్తున్నా. కుక్కర్లో వేస్తే టేస్ట్ ఉండదు మటన్ అంటారు, కానీ నాకు కుక్కర్లో వేస్తేనే ఇష్టం. మామూలుగా వండానంటే అది బాగా ఉడికినట్టుగా అనిపించదు, కుక్కర్లో వేసేస్తే గనక మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి అప్పుడైతే తింటా. లేకుంటే అది రబ్బర్ లాగా సాగుతూనే ఉంటది, అసలు తినాలనిపించదు. ఇంకా వంట కాగానే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక వంట కాగానే డబ్బాలోకి అయితే అన్నం పెట్టేసుకుంటున్నా. మనతో నా పెద్ద పెద్ద టిఫిన్లు అయితే ఉండవు. ఎప్పుడైనా బయటకు వెళ్తున్నానంటే ఇంకా ఈ సట్టు డబ్బాలనే పెట్టుకుంటా. పొలం దగ్గరికి వెళ్ళినా సరే ఇంకా ఇందులోనే పెట్టుకోవాల్సి వస్తుంది. అన్నం ఎక్కువ పెట్టుకపోయినా ఏం యూజ్ ఉండదు, ఈ నుంచి ఆడికి మోయటం ఆ నుంచి ఈడికి మోయటం అంతే. చపాతీలు తింటారు కాబట్టి ఇంకా చపాతీలు తిన్న తర్వాత అన్నం ఎక్కువ తినాలనిపించదు. మా అత్తమ్మ అయితే నేను వండిన గిన్నె అట్లనే పెట్టుకుంటున్నా, నువ్వు అసలు అన్నమే పెట్టుకోకు సరిపోతుందిలే అన్నది. కానీ ఇంకా వండింది వేస్ట్ అవుతుంది కదా అని నేనే పెట్టుకున్నా కొంచెం. ఇంకా చపాతీలు అట్లనే ఉప్పు అయితే కంపల్సరీ, ఉప్పు లేకపోతే మా ఆయనకు అసలు తిండి దిగుడబోదు. తినకుండానైనా ఉంటాడేమో గానీ ఉప్పు లేకుంటే మాత్రం అస్సలు తినడనమాట. పొలం దగ్గరికి పోయినా సరే నేను ఖచ్చితంగా ఉప్పు డబ్బా అయితే పెట్టుకొని తీరుతా. ఇంకా ఇంట్లో ఇస్తరాకులు ఉంటే పెట్టుకుందాం అనుకున్నా గానీ ఇస్తరాకులు లేకుండే, ఇంకా అందుకే ప్లేట్లే పెట్టేసుకున్నా. మటన్ కూర అయితే అయ్యింది, దాన్ని కూడా ఇంకా ఒక డబ్బాలోకి అయితే పెట్టేసుకుంటా. హడావిడిగా చేసినా కదా ఎట్లయితుందో అనుకున్నా గానీ నిజంగా చాలా బాగా అయింది. ఈ వంటల్లో నాకు అంతా రివర్స్, ఇంట్రెస్ట్ పెట్టి చేస్తేనే చెడిపోతుంది. ఎట్లనన్నా కాకోకో అని చేసుకున్నప్పుడే మంచిగా అవుతుంది. ఈ రోజు కూడా కర్రీ తొందరగా అయింది, తొందరగా ఉడికిపోయింది కూడా. మెత్తగా ఉంటే ముక్కలు తినటానికి బాగుంటాయి. ఇక కర్రీ అయితే మొత్తం వేసేసుకుంటున్నా. చపాతీలు ఉంటాయి కాబట్టి కొంచెం కర్రీ ఎక్కువగానే తింటాం కదా. ఇంకా తట్టలోకి అన్ని సర్దేసుకొని పొలం దగ్గరికి అయితే ఇంకా పోతున్నాం. మా పెద్దత్తమ్మ వాళ్ళు కూడా వస్తురని చెప్పినా కదా, కొంచెం టైం పడుతుంది అన్నారు. మా అత్తమ్మ అయితే కర్రీ చేయలేదు, అక్కడికి పోయి పొలం దగ్గరనే చేస్తానన్నది. అందుకే ఇంకా మేమైతే తొందరగా పోతున్నాం. వాళ్ళకంటే ముందే పోతే ఇంకా వాళ్ళు వచ్చే వరకు కూర అవుతుంది కదా అన్నట్టు బయలుదేరినాం. మా అత్తమ్మ చేతులు ఇడిచి నడుస్తుంది కదా, అట్లయితే నాకు అస్సలు రాదు. చేతి ఇడిచిందంటే ఇంకా ఏ పక్కన పడేది తెలియదు అనమాట, అలవాటు లేదు కదా. అందుకే మా అత్తమ్మ నెత్తి మీద బరువులు ఉన్నా సరే అసలు ఏది లేనట్టు అల్కగా పోతుంది. నేను నెత్తిన పెట్టుకున్న దాంట్లో తక్కువ బరువు ఉన్నప్పటికీ నాకైతే బాగా తలనొస్తుంది అబ్బా. అట్లా ఇడిచిపెట్టి నడుద్దామని మస్తు ట్రై చేస్తా గానీ మన వల్ల కాదు. వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా స్లో. అయినా వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు బాగా అలవాటు అయిపోయింది. నేను ఎప్పుడు రాను కాబట్టి ఇంకా నాకు అలవాటు లేదు. నాకైతే నడుస్తుంటేనే ఒకవైపు అయితే చెమటలు గారిపోతున్నాయి, చాలా ఉబ్బరిస్తుంది, హెడ్ఏక్ వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టుంది. కాకపోతే కాస్త దూరం ఉంటది అనమాట. మా కోళ్లపారం అయితే కాస్త దగ్గరనే ఉంటది, కానీ ఇక్కడ బాయి సైడ్ వచ్చినామంటే కొంచెం దూరం ఉంటది. ఇక్కడ మాకు పొలం తక్కువ ఉందని చెప్పిన కదా, ఒక 6 మందికి కలిపి 6 ఎకరాలు ఉంటది. ఎవరి పేరు మీద వాళ్ళకే ఉంది, కాకపోతే అందరికి కలిపి ఒకే బోర్ ఉంటది అనమాట. ఇంకా అందరు కలిసి వర్షం వేసుకుంటారు. ఆ 6గురిలో మేము కూడా ఉన్నాం. అయితే పోయినసారి కాక అటుపోయినసారి అయితే మేము పొత్తులా చేసినాం, కానీ ఇప్పుడు చెయ్యట్లేదు. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ కాడికే వేస్తారు అనమాట. ఏంటంటే వాళ్ళకు పని వచ్చు కాబట్టి వాళ్ళే వెళ్తారు, నాకు రాదు కాబట్టి ఇంకా నాకు బదులు ఒక కూల్ మనిషిని అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఒడ్లు చెక్కటం అవన్నీ ఉంటాయి కదా, మా ఆయనకు కూడా అంతే. కోళ్లపారం దగ్గర పని ఉంటది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి వీలు అవ్వచ్చు కాకపోవచ్చు. ఇంకా ఆయన కూడా ఆయన తరపున ఒక కూల్ మనిషిని పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ చేసినప్పుడు కూడా అంతే, నాకు రాదు కాబట్టి నా బదులు అయితే వేరే వాళ్ళని కూల్ లెక్క తీసుకుపోయిండు. ఇంకా మిగతా 5 మంది అయితే వాళ్ళ ఇంటోళ్ళే వాళ్ళు చేస్తారనమాట. ఒకవేళ ఆడ పొత్తులో చేసినా కూడా మేము బియ్యం తినటానికే ఉంచుకుంటాం. ఇంకా ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ వీలు పడని దానికి కూలోళ్ళని పెట్టుకొని చేయించుకోవటం ఎందుకులే అని ఈసారి అయితే డ్రాప్ అయినాం, చేయట్లేదు. పొలాల మధ్యలో నుంచి ఇలా గట్టు పైన నడుస్తుంటే భలే ఉంటది, కానీ నాకు మాత్రం బాగా టెన్షన్ ఉంటది, అక్కడ పడతానా ఇక్కడ పడతానా అని. ఇంకా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గట్లు బాగానే ఉన్నాయి, కొంచెం బురదగా ఉందంటే ఊకే జారుతూ ఉంటాయి, అప్పుడు ఇంకా నడవటం చాలా కష్టం. ఇంకా మొత్తానికి పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ గోరీలు వచ్చేసి మా తాతయ్య నానమ్మ. ఇక్కడ సైడ్ కొంచెం అద్దెకరంతా పొలం ఉంటది. ఆ పొలం అయితే మా ఆయన నా పేరు మీద రాసిండు. మా మామయ్య చనిపోయిన తర్వాత కూడా మా తాతయ్య అమ్మమ్మ పక్కలనే ఇక్కడనే
పెట్టిరంట, కాకపోతే గోరి కట్టియలేదు. ఇక్కడ మా పొలం లేదు కదా ఎందుకులే అనుకున్నాడో మరేంటో, ఇంకా గోరి అయితే కట్టియలేదు మా ఆయన. ఇక్కడ అద్దెకర భూమి నా పేరు మీద చేపించిందని చెప్పిన కదా, అయితే ఆ పొలము మాదే అయినప్పటికీ వేరే మా మామ పేరు మీద ఉండే, ఇంకా మామ పేరు మీద నుంచి నా పేరు మీదకి అయితే చేపించిండు. పెళ్ళవక ముందు నాకంటూ నా పేరు మీద అంటూ ఏ ఆస్తి లేదు, పెళ్ళైన తర్వాత మా ఆయన అయితే రాపిచ్చిండబ్బా. నేను అడగలేదు, నాకు అక్కడికి వెళ్లే వరకు తెలియదు కూడా. పోస్ట్ లో పాస్బుక్ వస్తుంది కదా అప్పుడు అర్థమైంది. మా ఫ్రెండ్స్ లో కొంతమంది అన్నారు మా ఆయనని ఇట్లా నా పేరు మీద కొంచెం భూమి చేయమని అడిగినా గానీ మా ఆయన చేయలేదే అని. భూమి నీ పేరు మీద చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోతేంది, నువ్వు అమ్ముకుంటేంది అట్లా అన్నాడు అని. కానీ మా వారిని అడగకపోయినా నా పేరు మీద రాసిందంటే గ్రేటే. అయినా ఆయనకు తెలుసులేండి ఆయనని కాదని నేను ఏది చెయ్యలేనని. అప్పుడప్పుడు అంటాడు కూడా, అంటే జోక్ గా అంటాడు, ఒకవేళ మనం గొడవలు పడి విడిపోవాల్సి వస్తే విడాకులు గనుక తీసుకుంటే ఒకవేళ నేను నీకు రాసిచ్చిన భూమి మళ్ళీ నాది నాకు రాసిస్తావా అని. నేనైతే అస్సలు రాసివ్వను, కావాలంటే ఇంకా నీ పేరు మీద ఉన్నది ఇంకొంచెం రాపించుకుంటా, అప్పుడే నీకు బాగా అవుతుందిలే అని అంటూ ఉంటా. మాట వరుసకి అట్లా అనుకున్నా సరే అలాంటి రోజు మాత్రం అస్సలు రావద్దు. ఎన్ని గొడవలు ఉన్నా సరే, విడిపోయేంత బాధ ఉన్నా సరే మన పిల్లల కోసం మనం కలిసే ఉండాలి. ఇదైతే మా జీవితంలో మేము అనుభవించిన పాఠం కాబట్టి ఒక్క దాంట్లో మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యేదే లే. ఎట్లున్నా సరే కలిసే ఉండాలంతే. పిల్లలకి మనం కలిసి ఉండి ప్రేమ చూపిస్తేనే హ్యాపీగా తీసుకోగలుగుతారు. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళని కానీ అట్లా చూసినప్పుడు అరే మా వాళ్ళు ఇట్లా లేరే అని బాధపడతారు. కాబట్టి మన లైఫ్ అయిపోయింది అనుకొని మన పిల్లల కోసమైనా మనం హ్యాపీగా మంచిగా కలిసి ఉండాలి. మా పెద్దత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసిర్రు. ఇంకా మా అత్తమ్మ మటన్ కర్రీ అయితే అయిపోయింది. ఇక ఆన్నే మక్క చేను ఉంది కదా, ఒక 3 కంకులు అయితే తెంపుకొచ్చి కాల్చుకుంటున్నాం. మా మామయ్య వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చే వరకు మాకు ఇది టైం పాస్ అన్నమాట, తింటూ కూర్చుంటాం. నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా మా పెద్దత్తమ్మ గాని చిన్నత్తమ్మ గాని వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా మంచిగా కలిసి ఉంటారు. మామూలుగా కొంతమంది గొడవ పడుతూ ఉంటారు కదా, నేనైతే అలాంటి సిచ్యువేషన్ ఒక్కటి కూడా చూడలే. ఇంకా మామయ్య వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాం. టైం ఎంత అయిందో అసలు నాకు గుర్తే లేదు. మందిలో కనుక కూర్చున్నామంటే అసలు టైమే తెలియదు మనకు. అందరం కలిసి ఇట్లా కూర్చొని తింటూ మాట్లాడుకుంటా కూర్చుంటే భలే ఉంటది కదా. మా మామలతో పాటు అట్లనే మా బాబాయ్ కూడా వచ్చిండు. మా ఆయన పక్కన కూర్చున్న ఆయన బాబాయ్ అవుతాడు, అంటే మా ఆయనకు మేనమామ. మా ఆయన కొంచెం సీరియస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అంత సీన్ లేదబ్బా. ఆయన కాస్త క్లోజ్ అయిందంటే చాలా ఫన్నీగా ఉంటాడు. అవతల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఈ మాట అంటే అన్న ఫీలింగ్ ఉండదు, టక్కున అనేస్తాడు. ఆయన వేరే వాళ్ళతోని మాట్లాడుకుంటా అట్లా ఫ్రాంక్ గా మాట్లాడుతుంటే నాకు భయం అవుతుంటది. అరే వాళ్ళు ఫీల్ అవుతారో ఏమో, ఎందుకు ఇట్లా మాట్లాడతావే అని నేను తిడుతుంటా ఆయనని. ఇంట్లో ఆయన సీరియస్ గా ఉన్నప్పుడు సిచ్యువేషన్ మొత్తం సీరియస్ గానే ఉంటది, కానీ నేను ఒక్కదాన్ని సీరియస్ గా ఉన్నాను అనుకోండి అది ఫన్నీ చేసేస్తాడు. అంత కోపంలో కూడా ఇంకా నవ్విపిచేస్తాడు. ఇంకా తర్వాత మళ్ళీ తిట్టుకున్నా సరే ఇంకా నవ్వినవులే పో అన్నట్టు వదిలేస్తాడు ఇంకా మ్యాటర్. ఇంత మందిలోకి వచ్చినామంటే ఇంకా పిల్లలకు పండగే. ఎవరిదో ఒక ఫోన్ దొరికించుకుంటారు, మంచిగా ఒక దగ్గర కూర్చుంటారు. చుట్టూగా చెట్టు మధ్యమున భగమంతా నీదే భారమురా, కుక్కలా పోషించరాదు, ఇట్లా కులము లేని చోట కూర్చుండరాదు, భగమంతా నీదే భారమురా. నేను కరెక్ట్ మాట్లాడతాను మీకు తెలుసా. కుక్కలా పోషించరాదు, ఇట్లా కులము లేని చోట కూర్చుండరాదు, భగమంతా నీదే భారమురా. కాదు లైరి నన్ను చెట్టు మధ్యమున ఇరికిస్తివి నాదా, చెట్టు మధ్యమున ఉంది మా నాకు తెలుసు కానీ పాడ ఛాన్స్ పాడు. దీపము లేనట్టి ఇల్లు, అరే దిక్కు లేని చోట కూర్చుంటారు, దీపము లేనట్టి ఇల్లు, అయోధ్య లేనట్టి భగవంతా నీదే భారమురా, చిక్కుతి పరమాత్మ నీ దయ చుట్టూగా భగవంతా నీదే భారమురా, చుట్టూగా చెట్టు మధ్యమున ఇరుకుతి పరమాత్మ నీ దయాలుంచు, చుట్టూగా చెట్టు మధ్యమున. ఇంకా తినేసిన తర్వాత కాసేపు అయితే అక్కడే కూర్చున్నాం. కాసేపు కూర్చొని కాసేపు పండుకున్నాం కూడా. ఒక 3-4 గంటల వరకు ఇంకా అక్కడనే ఉన్నాము. పిల్లలేమో పాటలు పెట్టుకొని ఇంకా డాన్స్లు వేస్తున్నారు. ఇట్లా బయటికి గనుక వచ్చినామంటే పిల్లలకి కొంచెం హ్యాపీగా ఉంటది, నిద్రనే పోరు.
మంచిగా చల్ల గాలి పెడుతుంది. మా మామయ్య వాళ్ళైతే ప్రతిసారి ఇక్కడికి వచ్చినామంటే ఖచ్చితంగా పాటలు పాడతారు. ఇంకా ఈసారి అయితే మా వాళ్ళందరూ రాలేదు. ఇంకా వాళ్ళందరూ వస్తే ఇంకా ఎక్కువ సందడిగా ఉంటది. ఇంకా ఒక 3-4 ఫ్యామిలీలు అయితే రాలేదన్నమాట. వాళ్ళందరూ కూడా వచ్చిర్రంటే ఇంకా సందడిగా ఇంకా బాగుంటుంది. ఇక కాసేపు అడ్డమురిగి లేచి ఒక 4 గంటలకు ఇంటికైతే మళ్ళీ బయలుదేరిపోయినాం. సాయంత్రం పూట వాతావరణం అయితే చాలా బాగుంటది. ఇంకా గాలి పెడుతుంటే వర్షంలు ఊగుతుంటే ఇంకా బాగుంటుంది చూడటానికి. నాకు వరి నాటడం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఆశ ఉంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే. నేను ఏదైనా నేర్చుకోవాలి అనుకొని పట్టుబట్టిందంటే ఇంకా అది వచ్చే వరకు వదలను. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చొని అక్కడ తిన్న తర్వాత స్ప్రైట్ తాగాలనిపించలేదు. ఇంకా ఇంటికే తెచ్చుకున్నాం. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని అందరం కలిసి స్ప్రైట్ అయితే తాగినాము. ఇంకా మళ్ళీ ఇంటి పనులు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక వాకిలు ఊడ్చి గిన్నెలోమి వంట చేయాల్సిన అవసరం అయితే లేదు. మార్నింగ్ది అట్లనే ఉందన్నమాట. చపాతీలు ఉన్నాయి, అట్లనే అన్నం కూర కూడా ఉంది. కర్రీ కొంచెమే ఉందనుకుంటా, ఇంకా పర్లేదు, సరిపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఉగాదికి ముందైతే ఇట్లా అందరం కలిసి చెట్లకి వెళ్ళి భోజనం చేసి అయితే వస్తాం. ఉగాదికి ముందు కూడా ఇదొక పండుగ లాగా మాకు. ఇంకా ఇదండి వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఉన్న వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తానండి. ఇక సెలవు. స్మైల్ ప్లీజ్. బాయ్.